ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నిన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వద్ద డ్రోన్ కలకలం రేపింది. సోమవారం మేడ్చల్ జిల్లాలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ జనజాతర సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వద్ద అనుమతి లేకుండా ఓ వ్యక్తి డ్రోన్ ఎగరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి రామంతపూర్కు చెందిన గణేష్ రెడ్డి గుర్తించారు. కాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మాకు అయ్యారని, ఇక రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాలు బీజేపీని గెలిపించేలా ఒప్పందం కూర్చుకున్నారని ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు సాధించే ఏమిటని ప్రశ్నించారు. మొత్తానికి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి నిన్న హెలికాప్టర్ సంబంధించి ఏదైతే డ్రోన్ అయితే కలకలం రేపింది. ఎందుకంటే చిన్న పక్షి దాకినా ఏదైనా జరిగినా కూడా పెద్ద ప్రమాదమే కాబట్టి హెలికాప్టరు ఆ ఏరియాలో డ్రోన్ అయితే ఎగరవేయడం ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి రాయి విసరడంతో అది నుదిపై తలిగి ప్రమాదం కూడా తప్పింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే డ్రోన్ల ద్వారా కూడా ఎలాంటివైనా వేయడానికి అవకాశాలు అయితే ఉంది. మొత్తానికి కూడా ఇది ఏ రకంగా జరిగింది ఏంది అనుమతి లేకుండా చేయడంతో ఆ వ్యక్తిని అయితే పోలీసులు విచారణ జరుగుతుంది. ప్రమాదమే తప్పిందంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎస్కాట్ విషయంలో కావచ్చు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి